ఊరే కోతే కొండ అక్కడ రాయి ఉందా, దాని మీదకి ఎక్కిపోయి నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను. ఒక అరగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆడపంది మగపంది ఎక్కడున్నారో తెలుసుకుంటాను నేను. గురువు బాబా, రాబిన్ మిత్రం నువ్వు మర్చిపోయావా? రాబిన్ మిత్రం కూడా ఎక్కడున్నాడో కొనుక్కో, ధ్యానంలోకి వెళ్ళా. కొన కొడక పొట్టిన కొడుకు ఎందుకురా టైం బొక్క. గొడుగు బాబా, నువ్వు ఆడపంది మగపంది ఎక్కడున్నారో ధ్యానంలోకి వెళ్ళిపోయి అర్జెంట్ గా చెప్పేసి నాకు నేను వెళ్ళి కాపాడేస్తున్నానే. ఊరి నేను కనిపెడతాను కానీ మీరు మాత్రం మధ్యలో అసలు డిస్టర్బ్ చేయకుండా నన్ను. గురుగు బాబా, నువ్వు ధైర్యంగా ధ్యానంలోకి వెళ్ళిపో. ఈ కొండ కూడా అసలు మాట్లాడినవ్వకుండా నేను చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ధ్యానం చేసుకో. ఊరే కోతే కొండ కూడా సైలెంట్ గానే ఉంటాడు ఎప్పుడున్నా. నువ్వే పిచ్చి పిచ్చిగా వాగుతుంటావా మధ్యలో. ధ్యానం గట్ట నాకు డిస్టర్బ్ చేయకు నువ్వా. చూస్తుండగానే టైం ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. చూస్తుండగానే చీకటి పడిపోతుంది. గొడుగు బాబా, నువ్వు తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపో. ఊరే కొండ ఈ చుట్టుపక్కల నుంచి పుల్లు సింహాలు ఏమైనా వెళ్ళిపోచ్చే కన్నా నువ్వు జాగ్రత్తగా గమనిస్తుండ్రో. మీరు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోనుకో. ధ్యానంలో ఉంటే నన్ను లొటొక్కని తినేస్తే వచ్చే. సరేనా, నన్ను కూడా కాపాడండి మీరు. పులులు సింహాలు వస్తే ముందు నాకు కనబడతాయి. నేనే కదా చెట్టు మీద ఎత్తులో ఉన్నాను. గొడుగు బాబా, నువ్వు ధ్యానం చేసుకో నిశ్చింతగా. అలాగలాగే నేను మంత్రాల్లోకి వెళ్ళిపోయా. ఎలాగ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాగా. ఓం భీం క్రీం వెనిలా ఐస్ క్రీమ్. వెనిలా ఐస్ క్రీమ్ తింటే చల్లగా ఉంటదా. నాకు చాలా ఇష్టం గొడుగు బాబా. నువ్వు భలే చెప్తున్నావే మంత్రాల్లో కూడా ఐస్ క్రీమ్ నే. ఊరు ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మన మంత్రం కూడా వాతావరణంలో ఎప్పుడూ కలిసిపోలే. అందుకే లాస్ట్ లో ఐస్ క్రీమ్ యాడ్ చేశాను నేను. గొడుగు బాబా, చల్లగా ఉండడం కాదు, ఇంకొంచెం సేపు అయితే చీకటి అయిపోద్ది. అప్పుడు ఏమీ కనబడదు. సరే ఆగను రా, నేను ధ్యానంలోకి వెళ్తాను. కోతి మిత్రమా, నువ్వు చెట్టు మీద ఉన్నావో. ఎటు నుంచి ఎలుగు బంట్లు పులులు సింహాలు ఏమొచ్చినా కానీ చెప్పు, లేకపోతే మన అందరినీ పులిహోర చేసుకుని తినేస్తాయా. ఊరే కొండ, మనందరినీ ఎందుకు తింటారావే? నువ్వు అక్కడ చాలు, మొత్తం వారం రోజులు సరిపోతావు వాటికి. మేము తప్పించుకొని పారిపోతాం ఈ లోపు. కోతి మిత్రమా, నువ్వు అలా మురిసిపోతున్నావు కదా. ఇప్పుడు పులులు వచ్చి అనుకో, పులులకి కోతులు అంటే చాలా ఇష్టమో. వేటాడు మరి తినేస్తాయి నిన్ను పట్టుకొని. బొక్కలే, నువ్వేరా మంచిగా కండతోని కొవ్వుతోని నిగనగలాడిపోతున్నావా. నిన్ను చూసే మళ్ళీ మా మీదకి ఎవరు రారు. ఫస్ట్ నీ మీద అటాక్ అయిపోద్దా. కోతి మిత్రమా, నువ్వు చెట్టు మీద ఉన్నావు అని చెప్పేసి పొగరగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క తాపు తిన్నాను అనుకో, చెట్టు ఇరిగిపోయి కింద పడతావా, మూతుపాలు రాలిపోతాయి నీకు. అప్పుడు నీ బనవ కొడక, నువ్వు చెట్టు నిరగొడితే నేను ఎక్కడో పడతానేట్రా. తిరిగి నీ మీద పడతాను. కరెక్ట్ గా నీ నెత్తి మీద పడే ఒక్కడ గుద్దెతను పట్టుకుని తల మీద. అప్పుడు నేను తోగట్టుకుని గిరగిరా తీపి చెట్టుకేసి కూడేస్తున్నావు. నా సంగతి తెలియదు కదా నీకు. ఇంకా మంచిగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు కోతి మిత్రమా నువ్వు. ఒరే కొన్న కొడక, నువ్వు నన్ను తర్వాత కొడుతూ గానే ముందు అక్కడ చూడు, ఆకులేవో అటు ఇటు కదులుతున్నాయి. చెట్లు మొత్తం అటు ఇటు చెదిరిపోతున్నాయి. ఎవరో వస్తున్నారు రా. ఎవరై కోతి మిత్రమా, నువ్వు నన్ను భయపెట్టాలని చూడక. నాకేమీ కనిపించట్లేదు ఆ చెట్లు అటు ఇటు కదులుతున్నట్టు. ధ్యానంలోకి ఇలాంటి రొమాంటిక్ సీన్లన్నీ గుర్తొచ్చేస్తున్నాయా? గొడుగు బాబేట్రా బాబు, అప్పుడు కూర్చుని ఇంకా ఏటి చెప్పట్లేదు. మొత్తానికి నేను చెప్పినట్టు బీచ్ లో బిగినీళ్ళు చూసుకుంటుండే కదా ధ్యానంలోకి వెళ్ళా. ఈ కోతికోడు ఏమని అంటుండో ఇది అర్థం కావట్లేదు. కానీ నిజానికి అన్ని అలాగే గుర్తొస్తాను. నాకు నా మైండ్ కూడా బాగా వీక్ అయిపోయినట్టుంది. గొడుగు బాబా, ఏమైనా ఆచూకీ కనబడిందా వాళ్ళది నీకు? ఎంతసేపు ధ్యానంలో ఉన్నావో ఇంకా కనపడలేదా వాళ్ళు నీకు? ఇదేట్రా బాబు ఇలాగైపోతుంది నాకు. ఇంకా కనపడట్లేదు. ఇలా నా బ్రెయిన్ కూడా బాగా వీక్ అయిపోయినట్టుంది. చాలా చల్లగా ఉంది కదా గొడుగు బాబు. అలా ధ్యానంలోకి వెళ్ళిపోయి పడుండిపోతాను కదా. ఒకసారి లేపరాకుండా. కోతి మిత్రమా, నీకు నిజంగానే కోతి బుద్ధులు పోలేదు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అలాగే కదలకుండా ఉంటారు. అది కూడా తెలియదు నీకు. ఊరి కోతి, నిజంగా నువ్వు అన్నట్టే వాళ్ళు ఏదో గొంతులో పడిపోయారా. ఒక గుహలో ఉన్నట్టు కనిపిస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్నారు. వెళ్ళాలి మనం ఇప్పుడు. నాకు తెలుసు కొడుకు బాబా, పుట్టిన కొడుకే ఆడపందిని మగపందిని గొంతులో దోస్తు ఉంటాడు. ఇప్పుడు చూడు, జెండా పట్టుకుని వచ్చేసే ఎర్రదంపులు అడుగుతాడా. గొడుగు బాబా, మరి రాబిన్ మిత్రం ఎక్కడ ఉన్నాడో నీకు కనబడలేదా? రాబిన్ మిత్రం కూడా అక్కడే ఉంటాడు వాళ్ళతో పాటే. బొక్క ఉంటాడు. ఒరే బండన కొడక, నీకు అర్థం కాలేదేటే? వాళ్ళిద్దరిని అక్కడ గొంతులో దోసే వాడు జెండా పట్టుకుని వచ్చేస్తాడు ఇక్కడికి. నీకు అర్థం కావట్లేదా? నాకు మాత్రం ఆడపంది మగపంది కనబడింది అక్కడ. ఆ లొకేషన్ లో రాబిన్ గారు లేడు గల, అందుకే నాకు కనబడలేదు. మరి ఓర్నాయనో, అక్కడ చూడండి ఆకులన్నీ అటు ఇటు కదులుతాయి. ఎవరో వస్తాను, మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. తోల మందం నా కొడక, నేను ఇందాక నుంచి అదే మొత్తుకుంటాను కదరా. అక్కడ చెట్లు కదులుతాయి, ఎవరో వస్తాను. నీకు ఎనబడి ఎనబడినట్టు ఉన్నావు ఇంతవరకు నువ్వు.
ఊరు ఆగండి ఆగండి రా గోల్ చేయకండి మీ గొడవకే వచ్చేది అదే ఏటుంది అక్కడ ఇంతకే ఊరు ఏదో చిన్న జంతువు లేరా కింద నుంచి వస్తుంది సరే చూద్దాం ఆగండి ఏటో అదే గురువు బాబా రోబన్ మిత్రం వస్తాండా రోబన్ మిత్రమే మనం ఎవరు అనుకుని భయపడిపోతున్నామా మనం ఇక్కడ భయపడక్కర్లేదులే రోబన్ మిత్రమే వస్తాండి ఇక్కడ ఒరే కొండ నువ్వు ఎందుకురా అంత ఎగ్జైట్ అయిపోతున్నావు ఇప్పుడు ఆ పొట్టిన కొడుకు వాళ్ళిద్దరిని అక్కడ గొంతులో పడదొబ్బే ఇక్కడ ధైర్యంగా వచ్చాడు చూడండి ఇప్పుడు ఎర్ర జెండా చూపించి దొబ్బలు అడుగుతున్నాడు ఇదేటిదే అందరూ నన్ను విచిత్రంగా చూస్తాను రా గొడుగు బాబా నువ్వు చెప్పినట్టు ఇదిగో ఎర్ర జెండా పట్టుకొచ్చాను నేనే గెలిచాను ఏవి ఎర్ర దుంపలు ఇచ్చాను ఇప్పుడు అవునరా రూపా ఆడపందిని మగపందిని కలపడానికి మనం ప్లాన్ వేసాము నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళి జెండా తీస్తావా వాళ్ళిద్దరు కొద్దిటి కలవాలి ఒరే పుట్టిన కొడుక నువ్వు ఈ జెండాని గెలిస్తే ఇచ్చావా లేకపోతే వాళ్ళిద్దరిని ఎందులో నేను తోచేసే లాక్కుని వచ్చావురా నువ్వు కూతురు కొడుక అన్ని చూసినట్టు మాట్లాడుతూ నువ్వా వాళ్ళిద్దరు అక్కడ పడిపోయారా నేను అందుకే ఎర్ర జెండా దొరికిందని పట్టుకుని వచ్చాను నేను ఎవరిని తోసేలేదు అక్కడ ఏంటే పడిపోయారా రోబన్ మిత్రమా ఎంతకి ఎక్కడ పడిపోయారు వాళ్ళ ఇప్పుడు బతికే ఉన్నారా బాగానే ఉన్నారా మరే బొంగేం కదా వాళ్ళు అసలు పడి ఉండరా కొండ ఈ పుట్టిన కొడుకు వాళ్ళిద్దరిని అక్కడ తోసి ఉంటాడు జెండా కోసము ఎర్ర దుంపలంటే ఇంత పిచ్చిడికే నేను ఎందుకు తోసేస్తున్నానే ఒరే కోతున కొడుక నువ్వు మర్యాదగా మాట్లాడు నువ్వు నేను గెలిచి తెచ్చిన ఎర్ర జెండానే నాకు ఎర్ర దుంపలు ఇస్తారా లేదు ఇప్పుడు మీరా నీ అబ్బా వాళ్ళు చచ్చారో బతికారో కూడా తెలీదా నువ్వేమో ఎర్ర దుంపల కోసం ఉడుకుతున్నావా ఇదేంట్రా నీ తిండిపోవాలి ఇప్పుడు నా తిండిపోతున్నా కొడక బాబాలకి ఏదైపోలేదు లేరా బాబాలు బాగానే ఉన్నారా నువ్వు మధ్యలో పిచ్చకపోతున్నావు నువ్వు గొడవ బాబా నాకు రావాల్సిన ఎర్ర దుంపలని నాకు ఇచ్చే ఇప్పుడు ఊరే రూపా నీ ఎర్రదుంపలు ఇటు పోవుగానే వాళ్ళు ఎక్కడ పడిపోయారా ఎంతకే మాకు చూపించి పదా ప్లేస్ వాళ్ళని కాపాడదు మనమా గొడవ అలాగలాగే చూపిస్తాను కాకపోతే నాకు ముందు ఎర్ర దుంపలు ఇప్పించే ఎర్ర దుంపలు తిరుక్కుంటా వెళ్ళి మీకు చూపిస్తాను నేను ఓరని ఈ అబ్బా పుట్టిన కొడుక వాళ్ళు అక్కడ ప్రాణాలతో ఉన్నారో లేదు తెలీదు నువ్వేమో ఎర్ర దుంపల కోసం గోలాడుతున్నావా పదరా చూపించరా ప్లేస్ ఎక్కడ వాళ్ళని పడిసావా ఓర బాబా మీరు మాట మీద నిలబడతారని నాకు నమ్మకం లేదురా బాబా అందుకే నాకు ఇప్పుడే ఇచ్చేయండి తర్వాత చూపిస్తానా అచ్చా రోబన్ మిత్రమా నువ్వేటి ఇంత ఘోరంగా తయారయ్యావు అసలు ఎర్రదుంపల కోసం ఎంత దారుణంగా తయారయ్యేవేటి నువ్వా ఇంతవరకు కోతి మిత్రమ తిట్టాడు నిన్న కానీ నేను సమర్థించాను కానీ ఇప్పుడు నేను కూడా తిడతాను కొన్నా నువ్వు తిట్టుకున్నా కొట్టుకున్నా సరే నాకు ఎర్ర దుంపలు ఇస్తేనే వాళ్ళని చూపిస్తాను లేకపోతే అసలు చూపించను మీకు నేను ఒరే రూపా ఏట్రా నువ్వు చేసేదే తప్పురా పెద్ద తప్పురా ఇదే నువ్వు వాళ్ళకి చేయకూడదు మాట్లాడకూడదురా అది చాలా పెద్ద తప్పురా నువ్వు వాళ్ళని ఫ్రెండ్స్ లా చూడట్లేదు అసలు ఇల్లు కాపాడదు పదరా వాళ్ళని గొడవ వాడు అలాగ మాట ఏంటో రెండు తగిలిస్తేనే మాట్లాడుతున్నాడా మిత్రులారా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ముందున్న ఎపిసోడ్స్ కూడా చూడండి అప్పుడే స్టోరీ అర్థమవుతుంది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ స్టోరీ మళ్ళీ రన్ అవుతుంది మీరు తప్పకుండా అన్ని ఎపిసోడ్లు చూసి మమ్మల్ని కొంచెం ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ Bye bye.